హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణ విజయ్ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ కర్రీ అనేది రైస్ లోకే కాదండి, చపాతీ, పూరి, పుల్కా, రోటీలోకి ది బెస్ట్ కర్రీ అండి. ఎంతో టేస్టీకరమైన ఈ మష్రూమ్ కర్రీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1 కప్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఈ కర్రీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి, అంతే అండి. ఈ మసాలా మొత్తాన్ని మనం పేస్ట్కి అయితే గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం ఫ్రై అవ్వాక మనం టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీని అయితే గ్రైండింగ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మీడియం సైజ్ టొమాటో అయితే మెత్తగా పేస్ట్గా అయితే గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండింగ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఈ టమాటో పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా టొమాటో కొద్దిసేపు మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా తేలుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీలోకి ఏ మష్రూమ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ మష్రూమ్ ని సాల్ట్ వాటర్ లో శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్ ని మనం ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మష్రూమ్ కి ఈ మసాలా మొత్తం పట్టేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ పాటు మనం ఈ మసాలాలో మష్రూమ్ అనేది మగ్గించాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కర్రీలో మెయిన్ పాయింట్ వచ్చేసి మష్రూమ్ అనేది చిన్నగా ఎప్పుడు కట్ చేయకూడదండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేయడం వల్ల మనం కర్రీ మగ్గించేటప్పుడు మరింత చిన్నగా అయిపోతాయండి. సో మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మనకి మష్రూమ్ తిన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇలా మసాలా మొత్తం బాగా పట్టించాక ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ కర్రీలో కనిపిస్తున్న వాటర్ అనేది మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అండి. ఈ వాటర్ అనే కాదు, మనం కర్రీకి సరిపడా ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకా కొంచెం దగ్గరగా గ్రేవీగా కావాలి అనుకుంటే మరి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ మష్రూమ్ కర్రీ అనేది వేడి వేడి రైస్ లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి మీరు ఈ కర్రీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.